హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఒక రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, కాకపోతే దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అనేది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. అండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పకుండా ఇంకా ఇష్టపడి తింటారనమాట. సో ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆన్ చేసుకున్నాను. అందులో ఒక 1 స్పూన్ గీ వేసాను అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసాను. సో ఆయిల్, గీ ఎందుకు వేసానంటే ఫ్లేవర్ కోసం, మీకు తెలుసు కదా, ఉప్మాలో కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలని వేసుకుంటున్నాను. లైక్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. మనం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఉప్మాకి ఏం కావాలో మీ అందరికీ తెలుసు కదా. సో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో ఇంకొన్ని క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ నేను గ్రౌండ్ నట్స్ అనేవి వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడు తెచ్చుకున్నా. సో అవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, అవి యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఎప్పుడు ఉప్మాలోకి మనం ఆనియన్స్ అనేవి ఇలా పొడుగ్గా తరుక్కోవాలి. అప్పుడే మనకి చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సేమియా ఉప్మాలోకి మనం ఆనియన్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో ఫ్లేవర్ బాగుంటుంది, సేమియా ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది బాగా వేయించుకోవాలి. సో చూడండి, ఇక్కడ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్, నేను యాడ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ అనేది చూపిస్తున్నాను. చూడండి తప్పకుండా. అది మీరు ఎంతమంది యూస్ చేస్తారో అది నాకు తెలియదు. సో నేను ఇక్కడ చూపించాను కదా, ఇది ఏం లేదండి, మనకి బయట సూపర్ మార్కెట్స్లో కానీ బయట షాపుల్లో కానీ ఇది అవైలబుల్ ఉంటుంది. మ్యాగీ మసాలా ఇమాజిక్ అని 5 రూపీస్ శాచెట్ ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని అది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మీరు ఎంతమంది చేస్తారనేది కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా చెప్పండి. సో నేను ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేశాను. ఎంత వాటర్ పోసుకోవాలి అంటే, మీరు ఎంతమందికి ఉప్మా చేస్తున్నారో అంత వాటర్ అనేది మీరు పోసుకోవాలన్నమాట, సేమియాకి తగ్గట్టు. ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇలా పోసేదానికన్నా ముందు సేమియా అందులో వేసి ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది అలా అయినా చేస్తారు, లేకపోతే నేనైతే ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి విడిగా వేయించేసుకుంటాను సేమియా అనేది. సో నేను ఈసారి మాత్రం సేమియా విడిగా వేయించేసుకున్నాను అనమాట, రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపించలేదు. సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నాను. సాల్ట్ సరిపోకపోతే నేను ఇక్కడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను. చూడండి, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సారీ అండి, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను, అది చెప్పలేదు కదా మీకు. చూస్తున్నారు ఆఫ్ కోర్స్. చూడండి, బాగా రోల్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, సేమియా నేను ఎంత బాగా రోస్ట్ చేశానో. ఇలా రోస్ట్ చేస్తేనే మనకి సేమియా ఉప్మా పొడి పొడిగా వస్తుంది. సేమియా ఉప్మా ముద్దగా తినడం నాకైతే ఇష్టం ఉండదండి. అందుకనే నేను ఇంత బాగా రోస్ట్ చేసేసుకుంటాను సేమియాస్ని. చూడండి, బాగా రోస్ట్ అయిపోయినాయి కదా. మనకి గోల్డెన్ కలర్ కన్నా కొంచెం డార్క్ వస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సో చక్కగా బాయిల్ అయిపోతుంది మన ఉప్మా అనేది. యమ్మీ టేస్టీగా ఉండబోతుంది మన ఉప్మా. పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టపడతారు కదా. సో డైలీ మ్యాగీ పెట్టడం అంత మంచిది కూడా కాదు. సో మనం ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ అనే ఒక శాచెట్ని కనుక మనం యాడ్ చేసాము అంటే ఇందులో పిల్లలకి ఇష్టంగా పెట్టచ్చండి. బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చు, లైక్ స్నాక్ కింద ఈవినింగ్ 4 o'clock వస్తారు కదా, అప్పుడైనా పెట్టచ్చు అనమాట. సో రెడీ అయిపోయింది చూసారా. నేను ఇక్కడ కొంచెం వాటర్ ఉంది. సో అది కూడా ఇంకొంచెం డ్రై అయిపోతే చాలా బాగుంటుంది.
కొంచెం కుక్ అవ్వాలి. ఓకేనా, కుక్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా రెడీ అయిపోయిందో మన సేమియా ఉప్మా అనేది. మనకి ఇంత పొడి పొడిగా రావాలి ఎప్పుడైనా సేమియా ఉప్మా. సో మనకి తింటుంటే ఇంకా తినాలి తినాలి అనిపించాలన్నమాట. ముద్ద ముద్దగా ఉంటే కొంచెం తినగల అబ్బా ఏంటబ్బా అనిపిస్తుంది. ఇదనమాట కరెక్ట్. మా బాబుకు కూడా టేస్ట్ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.